ఆల్వేస్ రిమెంబర్ యువర్ పర్పస్ ఈజ్ టెస్టెడ్ అండర్ ప్రెషర్. ఇప్పుడు మంత్రస్వానులు దేని కొరకు, వారి ఉద్దేశంలో ఎందుకొరకు వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు? మంత్రస్వామి పని ఏంటండి మీరు చెప్పండి? కాన్పు చేయాలి. ఓకే, కాన్పు చేయాలంటే బిడ్డను ఏం చేయాలి? బ్రతికించాలి. వారు లోకానికి ఎవరిని పరిచయం చేయాలి? జీవాన్ని పరిచయం చేయాలి. వీరి ఉద్దేశము, సంకల్పము, పర్పస్ ఏంటంటే శిశువును సజీవ శిశువునుగా, జన్మించిన శిశువుగా, జీవయుక్తమైన బిడ్డగా ఏం చేయాలి? లోకానికి పరిచయం చేయాలి. దేర్ పర్పస్ ఈజ్ టు ప్రెజెంట్ లైఫ్. దే ఆర్ బోర్న్ టు బ్రింగ్ ఇన్ లైఫ్. దే ఆర్ బోర్న్ టు అషర్ ఇన్ లైఫ్. దే ఆర్ బోర్న్ టు ఇంట్రడ్యూస్ లైఫ్. జీవాన్ని పరిచయం చేయడం వారి బాధ్యత అయితే, ఇప్పుడు ప్రెషర్ స్టార్ట్ అయిందంట. ఈ ప్రెషర్లో వారి విజన్ ఏంటంటే జీవాన్ని పరిచయం చేయాలి. అంటే బిడ్డలు పుట్టిన వారిని లోకానికి ఏం చేయాలి? గర్భంలో ఉన్న శిశువుని సజీవంగా లోకానికి ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఇప్పుడు గర్భంలో ఉన్న శిశువుని చచ్చిపోయేటట్టు పరిచయం చేస్తే మంత్రసాని ఏమైనట్టు? ఫెయిల్ అయినట్లు. ఇప్పుడు ఫరో ఏమంటున్నాడు? డోంట్ డూ ద రైట్ థింగ్, యూ డూ ద రాంగ్ థింగ్. యుల్ ఆల్వేస్ హ్యావ్ టు ఆపరేట్ బిట్వీన్ ద బార్డర్స్, బిట్వీన్ ద, ఐ వుడ్ కాల్ ఇట్ మార్జిన్స్, అండ్ ద మార్జిన్ ఈస్ వెరీ స్లెండర్. పర్పస్, రెండో పాయింట్ పర్పస్. మన జీవితంలో ఎందుకు మనం పుట్టామనేది, జీవిత పరమార్థం అనేది, పర్పస్ అనేది పిలుపులో చాలా తేలికగా సంకల్పాన్ని డైవర్ట్ చేసేస్తాడు సాతాను. ఇప్పుడు మార్జిన్స్లో పనిచేయడం స్టార్ట్ అయింది. డిఫరెన్సెస్ వచ్చేసాయి. ఒకప్పుడు అందరికీ వారు మంత్రస్థానాలు, ఇప్పుడు ఏమైపోయిందండి? హెబ్రీలు లేదా ఐగుప్తీయులు, రెండవది మగ లేదా ఆడ. ఈ డిఫరెన్సెస్ ముందు లేవు. ఒక లోతైన సత్యాన్ని దేవుడు మాట్లాడాడు, అందుకు మీ పరిచయం చేయాలని ఆశపడుతున్నా. విజన్లో, పిలుపులో నీకు తెలియకుండానే నీ పర్పస్ని వాడు డైవర్ట్ చేస్తాడు. ఎంత ఈజీగా డైవర్ట్ చేస్తాడంటే, ప్రెషర్ పెట్టేసరికి ఇప్పుడు ఆడనా మొగనా అని చూడాలి. అదే దాని ముందైతే ఎవరైనా ఒకటే. నా పని ఏంది? ప్రజెంట్ చేయాలి, జీవాన్ని ప్రజెంట్ చేయాలి, అంతే. ఇప్పుడు ఆడైతే ఒక, మగవైతే ఇంకొక స్పందన. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసిందా లేదా? విజన్ డైవర్ట్ అయిందా లేదా? ఇప్పుడు యూదులైతే ఒకటి, హెబ్రీలైతే ఒకటి, ఐగుప్తులైతే ఇంకొకటి.